ఇవాళ మహిళా బీఆర్ఎస్ నాయకులు అంబేద్కర్ సాక్షి వద్ద భారీ ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. డైరెక్ట్గా గేట్లు ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చేసారు. ఒకసారి చూడొచ్చు, వారందరూ కూడా స్లోగన్స్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా బండి సంజయ్ కుమారుడిని అరెస్ట్ చేయాల్సిందే, ఒక మహిళా బాలికని వేధించాడు, తన మీద పోక్సో కేసు కూడా కావడం జరిగింది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర హోంశాఖ ఏం చేస్తూ ఉన్నది? దాదాపు 8 రోజులు కావస్తా ఉంది, అయినా కూడా ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయకపోవడం, దీని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ నిరసన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కళ్ళకి గంతలు కట్టుకొని మరి ఒకసారి మనం అక్కడ చూడొచ్చు, కళ్ళకి గంతలు కట్టుకొని మరి కూడా ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి కావచ్చు, పోలీస్ శాఖకి కళ్ళు కనిపించట్లేవు అంటూ కూడా ఒక నిరసన ప్రోగ్రాం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. భారీ ఎత్తున దాదాపు 500 నుంచి 1000 మందికి పైగా కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకా మహిళా నాయకులు వస్తున్నట్టుగా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఒక్కొక్కరిగా చేరుకుంటా ఉన్నారు, నిరసన ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ స్పందించి వారికి న్యాయం చేయాలంటూ కూడా, ఆ బాలికకి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, చట్టం అందరికీ ఒకే విధంగా వర్తించాలి, కానీ వేరువేరుగా ఉన్నోడికి ఒకలాగా లేనోడికి ఒకలాగా మాత్రం చట్టాలు వర్తించకూడదు కదా. ఎందుకు ఈ విషయంలో పోక్సో కేసు అయిన తర్వాత కూడా ఇవాళ అరెస్ట్ చేయలేకపోతా ఉంది? నోటీసులు ఎందుకు ఇచ్చారు? విచారణ ఎందుకు జరుపుతున్నారు? డైరెక్ట్గా నిందితుని అని తెలిసిన తర్వాత, డైరెక్ట్గా బాధితురాలకు కొన్ని ఆధారాలు చూపించిన తర్వాత అరెస్ట్ చేయాల్సినట్టు ఉంటుంది. అయినా కూడా ఇవాళ అరెస్ట్ చేయకుండా ఈ విధంగా వివరించడం కరెక్ట్ కాదంటూ కూడా మాట్లాడుతాను. ఒకసారి మహిళా నాయకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు మేడం ప్రభుత్వానికి? ఈ ప్రభుత్వానికి కళ్ళుండి కూడా గుడ్డిగా ప్రవర్తిస్తుంది. ఇవాళ మా మహిళలందరం కూడా ఇక్కడికి వచ్చి కళ్ళకు గద్దలు కట్టుకుని, అంటే చట్టానికి కళ్ళు లేవు అని చెప్తారు కదా, అట్లా కళ్ళు లేని వ్యవహారంగా ఇవాళ వ్యవహారం చేస్తున్నారు. ఇన్ని రోజులుగా ఈ విషయం నాంతూనే ఉంది, కానీ నిన్న ఏదో ఊరట కలిగించేందుకు హైకోర్టు నుంచి కేసు అబ్బాయిని పిలిపించి మళ్ళీ దానికి కూడా టైం ఇవ్వడం అనేది నిజంగా కూడా ఏహమైన చర్య. మరి ఇక్కడ తండ్రే కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు, మరి ఇక్కడ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా హోంశాఖ ఉంది. ఇద్దరు హోంమంత్రులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. మరి రేవంత్ రెడ్డి ఎప్పుడు చెప్తా ఉంటారు, వాళ్ళ వీళ్ళ దాంట్లో తొండలీడుస్తా. బండి సంజయ్ కొడుకును పిలుచుకొచ్చి అప్పుడు నువ్వు ఆ అబ్బాయికి తొండలీడు, ఇది కరెక్ట్గా ఉంటుంది. కానీ ఇట్లా ఏం చేయకుండా ఇంకా కూడా తాచారం చేస్తూ ఈ కేసును ఇంకా వెనక్కి తీసుకునేటట్టయితే ఇంకా 4 అమ్మాయిల మీద అఘాత్యం చేసినా కూడా తప్పించుకోవచ్చు అని చెప్పి యువతకు నువ్వు ఒక సూచన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది తప్ప, అమాయకులైనటువంటి అమ్మాయి మీద నువ్వు కేసులు పెడుతున్నావు, ఆ అమ్మాయిని మానసికంగా కృషించే విధంగా చేస్తున్నావు. ఇలా వాళ్ళ అమ్మ ఒక లెటర్ రాసింది, ఆ లెటర్లో చాలా స్పష్టంగా చెప్పింది, మా ఫ్యామిలీకి బండి సంజయ్ ఫ్యామిలీ తోటి థ్రెట్ ఉంది, మరి ఈ విధంగా కేసులు పెట్టి నా పిల్లలు నన్ను మానసికంగా హింసిస్తున్నారు అనేటువంటి అదిగా ఆమె లెటర్ రాసింది. ఆ లెటర్ కన్నా స్పందించి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి, అంటే ఎంతో మంది కరడు కట్టిన నేరస్తుల్ని మేము వారం రోజులనే పట్టుకున్నాం, 2-3 రోజులనే పట్టుకున్నాం అన్నటువంటి పోలీస్ శాఖ ఇవాళ తెలిసిండి కూడా ఆ అబ్బాయిని అరెస్ట్ చేయకపోవడం అనేది ఒక ఏహమైన చర్య. తెలంగాణ ఆడపడుచులు అందరూ కూడా వీటిని బాగా ఖండిస్తున్నారు. చాలా మొత్తం దేశ వ్యాప్తంగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఇది పెద్దగా రగులుకున్నటువంటి హనీ ట్రాప్ జరిగింది. ఒక మంత్రి కొడుకుని, కేంద్ర మంత్రి కొడుకుని కావాల్సుకుని హనీ ట్రాప్ లో ఇందులో లాగారు, వారి పరువు తీస్తా ఉన్నారు, దీంట్లో కుట్ర జరుగుతూ ఉందని వారు చెప్తారు. ఏం ట్రాప్ లేదండి, ఇది కేవలం భగీరథ అబ్బాయిని కాపాడడం కోసం అది చెప్తున్నారు తప్ప, ఆ అమ్మాయి మీదనే ఒక అమ్మాయి తనకు అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్కి వస్తే, పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయిని నీకు జరగలేదు అన్యాయం, నువ్వేదో పైసల కోసం ట్రాప్ చేస్తుంటే, ఒక అమ్మాయి తన శీలాన్ని తన దాన్ని తాకట్టు పెట్టే విధంగా ఇవాళ తెలంగాణ ఆడపడుచులు ఉన్నారని నువ్వు చెప్తున్నావా? ఆ అమ్మాయి మీద అనవసరమైనటువంటి నేరాలని ఆరోపణలు చేపించి నువ్వు ఇక్కడ నీకున్నటువంటి శక్తిని వినియోగించుకోకుండా, నీకున్నటువంటి పవర్ని వినియోగించుకోకుండా ఈ విధంగా చేయడం అన్నది యావత్ మహిళా లోకం కళ్ళు తెరిచి చూస్తున్నది. ఇక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ కానీ, అంటే రేవంత్ రెడ్డి దగ్గరనే ఆ హోమ్ మినిస్టర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా పోలీసు వాళ్ళు స్పందించి ఆ అబ్బాయిని వెంటనే అరెస్ట్ చేయాలి, లేకపోతే తెలంగాణ అంతా వ్యాప్తంగా బగ్గుమంటది. విచారణ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నది, దీనికి సిట్ కూడా ఏర్పాటు చేసినామని ప్రభుత్వం చెప్తా ఉంది. ఎట్లా చూస్తారు? అది ఊరికే మీకు తెలుస్తుంది కదండి, నిన్న అంత పెద్దగా జరిగినటువంటిదని ఇన్ని రోజులు దాన్ని కనుమరుగు చేసి మళ్ళీ ఆ అబ్బాయిని తీసుకొచ్చి ఏదో విధంగా అబ్బాయిని కూర్చోబెట్టి ఏదో చేసిండ్రు, విచారణ పేరుతో విచారణ చేసిర్రు. కానీ ఏం చేసిర్రు? అరెస్ట్ చేయకుండా మళ్ళీ వారం రోజులకు ఆ విచారణ వాయిదా పడింది అంటేనే తెలుస్తుంది వాళ్ళకు ఈ చట్టం మీద, న్యాయం మీద
ఎంతవరకు అవగాహన ఉంది, ఏం చేయకుండా ఎందుకుంటున్నారు అనేది. రైట్. అంటే ఇది ఓవరాల్గా ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా హోంశాఖ బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేయాల్సిందే, తను తప్పు చేశాడు కాబట్టి పోక్సో యాక్ట్ కూడా ఇందులో వర్తిస్తుంది కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద అరెస్ట్ చేయాలి, బాధితురాలకు న్యాయం చేయాలంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సల్మాన్ రాజ్తో ప్రభాకర్, పొలిటికల్ మీడియా, అంబేద్కర్ సాక్షి నుంచి.